హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో SSC CGL టైర్ 1 2024 ఎగ్జామినేషన్లో యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ టాపిక్స్లో టాపిక్ వైజ్గా అంటే సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, సో ఆ టాపిక్స్ నుంచి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ మనకి షిఫ్ట్స్ వైజ్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో అడిగారనేది ఈ వీడియోలో చూద్దాము. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఏ టాపిక్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, మీరు ఏ టాపిక్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తే మీకు మంచి మార్కులు వస్తాయనేది ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు SSC CHSL, SSC MTS లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం మేము ఈ కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. SSC CHSL మనకి మే నెలలో నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు SSC CHSL ఈ సాధన అనేటువంటి ఫుల్ కోర్స్ని తీసుకున్నట్లయితే అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ 15+ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీ చేత చెప్పించినటువంటి క్లాసెస్ అయితే మీకు ఇందులో అవైలబుల్గా ఉన్నాయి. 499 రూపీస్కి మీరు 1 ఇయర్ వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే పొందవచ్చు. అలాగే మనకి SSC MTS నోటిఫికేషన్ జూన్ నెలలో రిలీజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్ కోసం SSC MTS అండ్ హవాల్దార్ లక్ష్యం కోర్స్ని అయితే లాంచ్ చేశాం. ఈ కోర్స్ మీకు 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్ కోర్స్ ఇది. అలాగే PDF కోర్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం. ఇది మీకు తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. 1997 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో SSCకి సంబంధించి అడిగినటువంటి బిట్స్ అన్నీ కూడా జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి బిట్స్ని తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీకు 6 మంత్స్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 మంత్స్ కాదు, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు ఈ PDFస్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు, ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో 199 రూపీస్కి ఈ కోర్స్ అయితే మీరు పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో BSK జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ SSC ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది హోమ్ పేజ్లో. సో దానిపైన క్లిక్ చేసి మీరు 3 కోర్సెస్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి SSC CGL టైర్ 1 2024 ఎగ్జామినేషన్లో రీజనింగ్, యాప్టిట్యూడ్, ఇంగ్లీష్, జీకే ఈ పర్టికులర్ టాపిక్స్లో ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది వెయిటేజ్ మార్క్స్ అనేది చూద్దాము. సో ముందుగా మనకి రీజనింగ్ చూసుకున్నట్లయితే, రీజనింగ్ అనేది ఫుల్ స్కోరింగ్ సబ్జెక్ట్ అని నేను గతంలో కూడా చెప్పాను. 25 క్వశ్చన్స్కి మీరు 25 క్వశ్చన్స్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి రోజుకి ఒక 2 అవర్స్ మీరు రీజనింగ్ కనుక మీరు కేటాయించినట్లయితే 25కి 25 మార్క్స్ మీరు 25కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. అంటే మీకు 50కి 50 మార్క్స్ మీకు ఈజీగా ఈ ఒక్క టాపిక్ నుంచి వస్తాయి. కాబట్టి ఎవరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి డిక్షనరీ బేస్డ్ అనేటువంటి టాపిక్ నుంచి 0 to 1 క్వశ్చన్స్ అయితే అడిగారు. కోడింగ్, డీకోడింగ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. బ్లడ్ రిలేషన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ అడిగారు. సిలాజిజమ్స్ నుంచి మనకి 1 to 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్లాసిఫికేషన్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చాయి. సిరీస్ నుంచి 4 to 5 క్వశ్చన్స్ ఇచ్చారు. అనాలజీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంకా ఫిగర్ బేస్డ్ టాపిక్స్ నుంచి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. మ్యాట్రిక్స్ నుంచి కొన్ని షిఫ్ట్స్లో 1 క్వశ్చన్ వచ్చింది, కొన్ని షిఫ్ట్స్లో అసలు ఇవ్వలేదు. ఇంకా క్యూబ్స్ అండ్ డైస్ అనేటువంటి టాపిక్ నుంచి చూసుకుంటే కొన్ని షిఫ్ట్స్లో ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారండి. మీరు ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు తెలుస్తుంది. డైస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. కొన్ని షిఫ్ట్స్కి అయితే అడిగారు, కొన్ని షిఫ్ట్స్లో క్యూబ్స్ అండ్ డైస్ అనేటువంటి టాపిక్ నుంచి అడగలేదు. ఇంకా మ్యాథమెటికల్ రీజనింగ్కి సంబంధించి 2 to 3 క్వశ్చన్స్ అడిగారు. క్లాక్స్ నుంచి కొన్ని షిఫ్ట్స్లో ఒక క్వశ్చన్ వచ్చింది, కొన్ని షిఫ్ట్స్లో రాలేదు. క్యాలెండర్ నుంచి కూడా కొన్ని షిఫ్ట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, కొన్ని షిఫ్ట్స్లో అడగలేదన్నమాట. సో ఈ విధంగా మనకి చూసుకున్నట్లయితే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ మనకి ఇక్కడే క్లియర్గా కనిపిస్తున్నాయి. సో క్లాసిఫికేషన్, సిరీస్, అనాలజీ, ఫిగర్ మ్యాట్రిక్స్ ఫిగర్ బేస్డ్ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అయితే వచ్చాయి. కాబట్టి వీటిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అండ్ మిగిలినవి కూడా చేయకూడదని కాదు. సో ఇవి ఎక్కువ వెయిటేజ్ ఉన్నాయి కాబట్టి వీటిపైన ఇంకా మీరు ఎంత డిఫికల్ట్ లెవెల్లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా ఉండే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏది ఏమైనా కూడా మీరు రీజనింగ్లో 25కి 25 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలిగే విధంగా మీరు టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో నేను గతంలో 60 days స్టడీ ప్లాన్లో కూడా చెప్పానండి నేను. సో రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఓకే మీకు జాబ్ని డిసైడ్ చేసేది అండ్ మీరు టైర్ 1లో క్వాలిఫై అయ్యే విధంగా చేసేటువంటి టాపిక్స్ కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తే ఎక్కువ మార్కులు వస్తాయి మీకు. మిగిలినటువంటి టాపిక్స్లో మీరు అంతగా పర్ఫామ్ చేయకపోయినా కూడా ఈ టాపిక్స్ మీరు ఎక్కువగా స్కోర్ చేసి ఉంటారు కాబట్టి ఈ స్కోర్ అనేది మీకు చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఇన్ టైర్ 2 ఎగ్జామినేషన్.
అండ్ టైర్ 1లో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఇంగ్లీష్ అండ్ రీజనింగ్కి సంబంధించి మీకు చాలా హెల్ప్ చేస్తాయి. సో ఇంగ్లీష్లో 25కి 25 అటెంప్ట్ చేయొచ్చు అని చెప్పాను. అది మీరు ఖచ్చితంగా గ్రామర్ రూల్స్ నేర్చుకొని ఆ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీరు ప్యారల్గా ప్రిపేర్ అయితే, ఆ టాపిక్స్ అన్నీ కూడా ప్రిపేర్ అయితే 25కి 25 తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను గతంలో చెప్పడం జరిగింది. అండ్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ ఈ రెండు కలిపితే మీకు 100 మార్క్స్ వస్తాయి ఇక్కడే. సో మిగిలినటువంటి టాపిక్స్ కలుపుకుంటే ఒక 50 to 60 మార్క్స్ వచ్చినా మీరు ఈజీగా క్వాలిఫై అయిపోతారు. అది ఏ కేటగిరీ వాళ్ళైనా కూడా. ఓకే, ఇప్పుడు జనరల్ అవేర్నెస్ గురించి చూద్దాము. సో జనరల్ అవేర్నెస్ అంటే ఇది ఒక మహాసముద్రం అండి. మీరంతా చదివినా కూడా ఏదో ఒక టాపిక్ అనేది ఉంటూనే ఉంటుంది. మీరంతా చదివినా కూడా మీకు తెలియనటువంటి క్వశ్చన్స్ మీరు చదివినటువంటి టాపిక్ నుంచే, అవుట్ ఆఫ్ సిలబస్ కాకుండా మనకి ఇచ్చినటువంటి సిలబస్ నుంచే మీకు తెలియనటువంటి క్వశ్చన్సే వస్తాయన్నమాట. సో అదే జనరల్ అవేర్నెస్ అంటే. సో ఇక్కడ మీరు చూడండి, బయాలజీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు 2024 టైర్ 1లో. కెమిస్ట్రీ నుంచి 1 to 2 క్వశ్చన్స్, ఫిజిక్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు ప్రతి షిఫ్ట్లో. అలాగే జాగ్రఫీ నుంచి, ఇండియన్ జాగ్రఫీ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. ఎకానమీ నుంచి మనకి ఎక్కువగా చూసుకుంటే 4 to 5 క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. ముఖ్యంగా మనకి 5-year ప్లాన్స్ గురించి కావచ్చు, ఇంకా బడ్జెట్ గురించి కావచ్చు, ఇంకా మిగిలినటువంటి టాపిక్స్ అన్నీ కూడా కలుపుకొని ఎకానమీకి సంబంధించి 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ హిస్టరీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ వచ్చాయి. ఇండియన్ పాలిటీ నుంచి 2 to 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఈ 2 to 3 క్వశ్చన్స్ కూడా ఎక్కువగా మనకి ఆర్టికల్స్ గురించి, ప్రెసిడెంట్ గురించి, వైస్ ప్రెసిడెంట్ గురించి, అలాగే ప్రైమ్ మినిస్టర్ గురించి, చీఫ్ మినిస్టర్ గురించి, వీళ్ళ గురించి మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అమెండ్మెంట్స్ కొన్ని అడిగారు. తర్వాత కరెంట్ అఫైర్స్ నుంచి చూడండి 4 to 5 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఈ కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా 2 years కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా చదవాలి. 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అండ్ 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మీరు ఖచ్చితంగా చదవాల్సి ఉంటుందండి. ఓకే, సో మేము 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అన్ని మంత్స్వి పెట్టాము. 2025వి మార్చ్ వరకు మేము అప్డేట్ చేయడం జరిగింది. ఇంకా ఏప్రిల్ మేకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ 2 daysలో మీకు యాడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీరు 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటే మీకు కరెంట్ అఫైర్స్తో పాటు 30,000+ బిట్స్ ఉన్నటువంటి జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి బిట్స్ బైలింగ్వల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు ఉంటాయి అందులో. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మేము ప్రొవైడ్ చేసిన 199 రూపీస్ కోర్స్ అయితే తీసుకోండి. దానితో పాటు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ సిజిఎల్కి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారి కోసం లక్ష్యం కోర్స్ అండ్ సాధన కోర్సు, ఈ రెండు కూడా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్సెస్ అయితే లాంచ్ చేసాం. అవి కూడా తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో ఇక్కడ స్టాటిక్ జీకేకి సంబంధించి చూసుకుంటే 2 to 3 క్వశ్చన్స్ అయితే వచ్చాయండి. సో ఇక్కడ మీరు వెయిటేజ్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత ఎకానమీ, హిస్టరీ, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇండియన్ పాలిటీ, ఇంకా స్టాటిక్ జీకే, ఈ టాపిక్స్ మనకి ఎక్కువగా వెయిటేజ్ అయితే ఉంది. ఇంకా మనకి ఓన్లీ సైన్స్ సబ్జెక్ట్స్ నుంచి చూసుకుంటే మనకి ఎంత లేదన్నా కూడా 3 to 6 క్వశ్చన్స్ అయితే అడిగారు. కాబట్టి ఇది కూడా ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్సే. ఈ 3 మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సినటువంటి టాపిక్స్. సో కాబట్టి మీరు ఈ టాపిక్స్ పైన మీరు ఎక్కువగా ఫోకస్ చేసి ఒక ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. డైలీ ఒక టైం టేబుల్ వేసుకుంటే అది మిస్ అవ్వకుండా మీరు ప్రిపేర్ అవ్వాలి. మీకు 60 daysలో కొన్ని డేస్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే, 60 days అనుకుంటే మీకు ఇప్పుడు 59 days ఉన్నాయి. ఓకే, మనకి నెక్స్ట్ ఆగస్టు 13th మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి నిన్నటి నుంచి మనకి 60 days కౌంట్ అనేది స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా అయిపోయింది కాబట్టి ఇంకా 58 days ఉన్నాయి. రేపటి నుంచి కౌంట్ చేసుకుంటే 58 days ఉన్నాయి. ఈ 58 daysని మీరు ప్లాన్ చేసుకోవాలి. ఏ సబ్జెక్ట్ని ఎన్ని అవర్స్ ప్రిపేర్ అవ్వాలి. సో దానికి సంబంధించి ఒక 12 hours ప్రిపేర్ అవుతున్నారనుకుంటే దానికి సంబంధించి మీరు ఒక టైం టేబుల్ని మీరే ఓన్గా ప్రిపేర్ అవ్వండి. వేరే వాళ్ళు ఇచ్చింది కాదు, మీకు మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకొని సో మీరు దానికి తగ్గట్టుగా ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా ఈ 60 daysలో అంతా సిలబస్ కంప్లీట్ చేసుకొని రివిజన్ కూడా కంప్లీట్ చేసుకొని ఎగ్జామ్కి మీరు సిద్ధంగా ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ 100% ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ని భయపెట్టేటువంటి టాపిక్, కానీ మీరు ఇందులో కూడా మంచిగానే స్కోర్ చేయగలుగుతారు కంపేర్ టు జనరల్ అవేర్నెస్. మీరు జనరల్ అవేర్నెస్లో చూసుకుంటే ఒక 17 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్కి మీరు 17 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు, కానీ అంతకు మించి మీరు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరండి. డ్యామ్ షూర్, నేను ఖచ్చితంగా చెప్పగలను. గతంలో చాలా ఎగ్జామ్స్కి చూశాను కాబట్టి స్టూడెంట్స్ ఇచ్చినటువంటి రివ్యూస్ని బట్టి. సో 25కి 17 క్వశ్చన్స్ కంటే మీరు ఎక్కువ ఆన్సర్ చేయలేరు. ఒకవేళ చేస్తే మాత్రం నిజంగా చాలా బాగా ప్రిపేర్ అయినట్లే మీరు. సో ఇక్కడ క్వాంటిటీ యాప్టిట్యూడ్ చూసుకుంటే మీరు అట్లీస్ట్ ఒక 20 క్వశ్చన్స్ అయినా ఆన్సర్ చేయగలుగుతారు 25కి. ఓకే, కంపేర్ టు జనరల్ అవేర్నెస్ కంటే క్వాంటిటీ యాప్టిట్యూడ్లోనే మీరు ఎక్కువగా ఆన్సర్ చేయడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి మీకు. కాబట్టి క్వాంటిటీ యాప్టిట్యూడ్ కూడా ఆఫ్టర్
రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ తర్వాత మీకు కొంచెం స్కోర్ చేసుకునేటువంటి సబ్జెక్ట్ ఇది. సో ఇందులో యావరేజెస్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆల్జీబ్రా నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ నుంచి కొన్ని షిఫ్ట్స్లో ఒక క్వశ్చన్ అడిగారు, కొన్ని షిఫ్ట్స్లో అసలు క్వశ్చనే అడగలేదు. ఇంకా స్పీడ్, టైము, డిస్టెన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. జామెట్రీ నుంచి 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఇది బుర్ర తినేసేటువంటి సబ్జెక్ట్ ఇది. సో 3 to 4 క్వశ్చన్స్ ఈ టాపిక్ నుంచి రావడం జరిగింది. సో టైర్ 1 కాబట్టి కొంచెం ఈజీగానే ఉంటుంది కాబట్టి ఈజీగానే ఇస్తారు మనకి క్వశ్చన్స్. కానీ టైర్ 2 చూసినట్లయితే చాలా టఫ్గా వచ్చేది ఈ టాపిక్ నుంచే. ఇది అండ్ మెన్సురేషన్ అనమాట. మెన్సురేషన్ క్వశ్చన్స్ అయితే టైర్ 2లో మీకు ఒక పారాగ్రాఫ్ లాగానే ఉంటాయి ఆ క్వశ్చన్స్. ఓకే, తర్వాత స్పీడ్ ఆఫ్ ట్రైన్ నుంచి, ఓకే, ట్రైన్స్కి సంబంధించిన టాపిక్ నుంచి మనకి 0 to 1 క్వశ్చన్స్ రావడం జరిగింది. అంటే కొన్ని షిఫ్ట్లో ఒక క్వశ్చన్ కూడా అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. తర్వాత టైమ్ అండ్ వర్క్ 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు. మెన్సురేషన్ 3 to 4 క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. సో మెన్సురేషన్లో ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అని చెప్పేసి టాపిక్స్ ఉంటాయి కదా, సో వాటి నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా ట్రిగ్నోమెట్రీ నుంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి మనకి 5 to 6 క్వశ్చన్స్ రావడం జరిగింది. ఓకే, తర్వాత రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు. నంబర్ సిస్టమ్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ వచ్చాయి. అలాగే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ డిస్కౌంట్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చారు. మిక్స్చర్స్ అండ్ అలిగేషన్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్ రావడం జరిగింది. పర్సంటేజెస్ నుంచి ఒక క్వశ్చన్ అయితే కొన్ని షిఫ్ట్స్లో అడగడం జరిగిందనమాట. సో మీరు ఎక్కువగా మీరు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇదంతా కూడా మనకి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్. ఓకే, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ కాకుండా ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ మనకివి. ఇక్కడ చూడండి ఆల్జిబ్రా మనకి ఈజీగానే ఉంటుందండి, అంత ఫార్ములా బేస్డ్ ఇది. ఓకే, జామెట్రీ, అలాగే మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ బేస్డ్ టాపిక్స్. ఇవి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి టాపిక్స్. కిరణ్ ప్రకాషన్కి సంబంధించి అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ బుక్ ఉంటుందండి. ఓన్లీ 4 సబ్జెక్ట్స్కి సంబంధించి క్లియర్గా విత్ సబ్జెక్ట్తో సహా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయన్నమాట. నేను కొనుక్కొని ప్రిపేర్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఫ్యూ ఇయర్స్ బ్యాక్. చాలా బాగుంటుందండి ఆ బుక్. నేను బుక్స్కి సంబంధించిన వీడియోలో కూడా చెప్పాను, నేను రీసెంట్గా 2 times చేశాను ఆ వీడియో. ఓకే, సో ఆ వీడియో ఒకసారి చూడండి. ప్రీవియస్ వీడియోస్కి ఒకసారి మీరు చెక్ చేస్తే బెస్ట్ బుక్స్కి సంబంధించి ఒక వీడియో ఉంటుంది. ఆ వీడియోలో చెప్పాను నేను యాప్టిట్యూడ్కి సంబంధించి అడ్వాన్స్డ్ మ్యాథ్స్కి మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, అలాగే ఆల్జీబ్రా, జామెట్రీ ఈ 4 సబ్జెక్టులు ఉన్నటువంటి ఒక బుక్ ఉంటుంది కిరణ్ ప్రకాష్ది, అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్ అని చెప్పేసి. సో ఆ బుక్ ఖచ్చితంగా కొనుక్కోండి మీరు. ఓకే, మీకు చాలా చాలా బాగుంటుంది ఆ బుక్. మీరు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్లో మీరు స్కిల్స్ అనేవి ఖచ్చితంగా పెంచుకుంటారు. సో ఆ బుక్ అయితే ఖచ్చితంగా కొనుక్కోండి. తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూద్దాము. ఇక్కడ మనకి డైరెక్ట్గా యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అని చెప్పేసి క్వశ్చన్స్ రావు, కానీ ఈ కాన్సెప్ట్స్ మీద, ఓకే, ఈ గ్రామర్ రూల్స్ మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయండి. ఓకే, సో 3 to 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. తర్వాత క్లోజ్ టెస్ట్ ఇచ్చారనమాట మనకి లాస్ట్ ఇయర్ టైర్ 1లో 4 to 5 క్వశ్చన్స్ అయితే క్లోజ్ టెస్ట్ నుంచి ఇచ్చారు. ఇంకా ఈడియమ్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1 to 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 3 to 4 క్వశ్చన్స్ వచ్చాయి. వొకాబులరీ నుంచి 3 to 4 క్వశ్చన్స్. సెంటెన్స్ కంప్లీషన్ నుంచి మనకి ఒక క్వశ్చన్ రావడం జరిగింది కొన్ని షిఫ్ట్స్లో, ఎక్కువగా అయితే అడగలేదు. తర్వాత పారాజంబుల్ స్టేట్మెంట్స్ గురించి మనకి 2 to 3 క్వశ్చన్స్ అయితే ఇచ్చారండి. ఇంకా స్పెల్లింగ్స్కి సంబంధించి చూసుకుంటే 3 to 4 క్వశ్చన్స్. 1 word సబ్స్టిట్యూషన్స్ 1 to 2 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఐ థింక్ ఇక్కడ పారాజంబుల్డ్ వచ్చినట్టు లేవండి. ఓకే, సో పారాజంబుల్డ్ మనకి టైర్ 2లో వస్తాయి. టైర్ 1లో మ్యాక్సిమం అడగలేదని అనుకుంటున్నాను నేను. ఒకసారి పేపర్ చూస్తాను. సో చూస్తే ఇక్కడ ఎర్రర్ కరెక్షన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ పారాజంబుల్డ్ ప్లేస్లో మీరు ఎర్రర్ కరెక్షన్స్ పెట్టుకోండి. 2 to 3 క్వశ్చన్స్ మనకి ఎర్రర్ కరెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ గ్రామర్ రూల్స్ ప్రిపేర్ అవ్వండి. ఓకే, నౌను, ప్రొనౌను ఇలాగన్నీ ఉంటాయి కదా, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నౌను, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, కంజంక్షన్స్, ఆర్టికల్స్, టెన్సెస్, ఈ యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఇవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఫస్ట్ మీరు గ్రామర్ నేర్చుకోండి. గ్రామర్ నేర్చుకోకుండా మీరు మిగిలిన ప్రిపేర్ అయితే మీకు ఏమీ రాదు. సో కాబట్టి ఫస్ట్ గ్రామర్ నేర్చుకుంటూనే మీరు ప్యారలల్గా ఏం నేర్చుకోవాలి అంటే ఈడియమ్స్ నేర్చుకోవాలి. ఈడియమ్స్తో పాటు 1 words, స్పెల్లింగ్స్, సినానిమ్స్ అండ్ యాంటనిమ్స్, సో ఇవి కూడా నేర్చుకోవాలన్నమాట. రోజుకు ఒక 20 to 30 బిట్స్ మీరు ప్రీవియస్ బిట్స్ చదివితే చాలు. ఇంగ్లీష్లో మనకి ఎక్కువగా 60% ఆఫ్ క్వశ్చన్స్ రిపీటెడ్గానే వస్తాయండి. చాలా క్వశ్చన్స్ రిపీటెడ్గానే వస్తాయి, లైక్ సినానిమ్స్, యాంటనిమ్స్, స్పెల్లింగ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, 1 word సబ్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా రిపీటెడ్గా అడుగుతాడు. మిగిలినవి మనకి కొత్తగా వస్తాయి. ఆ కొత్తవి మీరు అటెంప్ట్ చేయాలంటే గ్రామర్ వచ్చి ఉండాలి. సో కాబట్టి గ్రామర్ నేర్చుకోండి ఫస్ట్. సో గ్రామర్ నేర్చుకోకుండా మీరు ఎగ్జామ్ రాస్తే ఇంగ్లీష్లో
25కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగేటువంటి టాపిక్ కాబట్టి మీరు ఈ టాపిక్ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు, భయపడొద్దు. ఎక్కువ మంది భయపడేది ఇంగ్లీష్ సబ్జెక్ట్కి, అలాగే మ్యాథమెటిక్స్కి సంబంధించి భయపడతారు. సో మీరు ఏదైతే ఫస్ట్ భయపడుతున్నారో ఆ సబ్జెక్ట్ని ఫోకస్ చేయండి. సో మీరు ఎగ్జామినేషన్ వచ్చే టైంకి ఇందులో మీరు ఖచ్చితంగా స్కిల్ఫుల్ అవుతారు కాబట్టి ఎగ్జామ్లో మంచి మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి ఇంకా మీకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, సో ఇవి మనకి టాపిక్ వైజ్ అడిగినటువంటి బిట్స్. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్తో పాటు ఇది బైలింగ్వల్లో ఉంటుంది. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సాధన కోర్స్ ఫుల్ కోర్స్ లాంచ్ చేశాము, అలాగే ఎస్ఎస్సి ఎంటీఎస్ లక్ష్యం కోర్స్ లాంచ్ చేశాము. సో ఆ 2 కోర్సెస్ తీసుకోండి. తెలుగు మీడియంలో ఆ కోర్సెస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.